అందరికీ ప్రైజ్ దలాడండి. మనం కొలస్సి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు కొలస్సి మొదటి అధ్యాయం 27వ వచనమును మనం చూసుకున్నట్లయితే 27వ వచనం, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణమై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అన్యజనులలో ఈ మర్మం మనం నిన్న 1:26లో మనం చెప్పుకున్నాం కదా. అది చెప్పుకున్నప్పుడు ఏంటిది మర్మము ఏంటి? కన్యకలో క్రీస్తు పుట్టడం ఒక గొప్ప మర్మం. తిరిగి లేవడం, మరణించిన వాడు తిరిగి లేవడం ఒక గొప్ప మర్మం అని చెప్పుకున్నాం కదా. ఈ మర్మము కేవలం యూదులలోనే, ఇజ్రాయేలులోనే కాకుండా అన్యజనులలో కూడా ఆయన యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా ఏంటిదట? మీ అందున్న క్రీస్తు మహిమ. అంటే మనలో ఉన్న క్రైస్తవులలో, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది క్రైస్తవులలో ఉన్న ఈ మహిమను నిరీక్షణ అయి ఉన్నాడను. అంటే మన నిరీక్షణ ఏదండి? మనం మరణించిన పరలోక రాజ్యము వెళ్తాం, ఇక్కడ కన్ను మూస్తున్నాము అక్కడ తెరుస్తాము అనేటటువంటి నిరీక్షణ మనకి ఉందండి. ఆ నిరీక్షణ కలిగి ఉన్నామనేసి ఆ సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి, అది ఎవరికి తెలియపరుస్తున్నాడు? ఆ మర్మము, ఆ నిరీక్షణ పరిశుద్ధులకు. దేని ద్వారా? ఆత్మ ద్వారా అది తెలియపరచగోరి ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఎవరికి? పరిశుద్ధులకు తెలియపరచగోరి ఆ మర్మము. ఏ మర్మము? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మర్మాన్ని ఎవరికి? అన్యులకు కూడా అంటే పరిశుద్ధుల ద్వారా అన్య జనమునకు తెలియపరచటానికి దేవుడు పరిశుద్ధులకు తెలుపుతున్నాడు అన్నట్టు. అయితే మనం ఒక అన్యులకు పత్రికగా కనబడాలి. మన ప్రవర్తన, మన గుణగణాలు, మన ఆఫీస్లో మన నడవడి, మన యొక్క ప్రతి చేష్టలు, చేతిలో చేసే చేష్టలు, కాళ్ళతో నడిచే నడకలు, కళ్ళతో చూచే చూపులు, ఇవన్నీ కూడా ఏంటి అండి? దేవుని యొక్క అవయవములై ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా కడు జాగ్రత్తగా మనము ఉపయోగించుకునే వారంగా మన నడతను చూచి, వారు మన పరిశుద్ధతను చూచి మనలో దేవుడున్నాడు అని వారు తెలుసుకొనుటకు మనం ఒక పత్రికలముగా ఉండాలి. ఆ మర్మమును వారికి బయలుపరుస్తాడు దేవుడు మనలో నుంచి. దేవునికి స్తోత్రం. ఆ విధంగా 1 కొరింథీ 2:13 చివరి లైన్లో, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ఆయన ఎవరో నేర్పిన వాటితో కాదట, మనుష్యులు నేర్పే వాటితో కాదు. ఆత్మ, దేవుని ఆత్మ పరిశుద్ధులలోనికి వచ్చి ఆ ఆత్మ నేర్పుతున్న వాటిని మేము బోధిస్తున్నామని అపోస్తుల పౌలు అంటున్నాడండి. అంతేకాదు గలతీ 1:16లో, ఆయనను నా యందు బయలుపరప ననుగ్రహించినప్పుడు మనుష్యుల మాతృలలో నేను సంపాదింపలేదు. అంటే క్రీస్తు యొక్క మర్మమును ఆయనలో, అంటే పౌలులో బయలుపరచటానికి ఆయన పరిశుద్ధ జీవితాన్ని ఆయన జీవించాడు. ఆ పరిశుద్ధ మాటలు అన్యులకు చెప్పటానికి దేవుడు అపోస్తుల పౌలుని ఎంచుకున్నాడండి. అంతేకాదు కొలస్సీ 2:3లో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి మరి జ్ఞానము అన్నీ కూడా దేవునిలో గుప్తమై ఉన్నాయి కాబట్టి ఆయన యొక్క ఆత్మ మనలోనికి వచ్చి అవంతా జ్ఞానముతో పలికిస్తూ ఉంటుంది అన్నట్టు. 2 కొరింథీ 4:14, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయనందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. మా ద్వారా, ఎవరి ద్వారా? పరిచారకుల ద్వారా క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన. అంటే మనం అందరికీ ఏ విధంగా ఉండాలి? మన యొక్క పరిశుద్ధత సువాసనగా కనబడాలి. ఆ విధంగా మనం అనేకులకు కనపడాలి. మనలో నుండి సువాసన కనపరచుచు ఆయన యందు
మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవం ఎప్పుడు పరిశుద్ధులమై ఉండి ఆయన యొక్క విజయాన్ని ఆయన ఇచ్చే విజయాన్ని మన లోపల నుంచి అందరికీ ప్రచురింపచేసిన దేవునికి స్తోత్రమని అంటున్నాడు. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తామో మనలో నుంచి సువాసన అనేకులకు వెళ్ళి మనము ఆయనకి విజయమును సాధించిన వారమై అవుతాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.